నేను మీ డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్. సో తరచుగా పేషెంట్స్ మా ఓపీడీస్లో ఈ విటమిన్ డి సప్లిమెంటేషన్ మంచిదేనా కాదా అని అడగడం జరుగుతుంది. అదే కాకుండా ఏంటంటే ఈ విటమిన్ డి ఏ రూపంలో తీసుకుంటే బెటర్, అంటే టాబ్లెట్ ఫామా, ఇంజెక్షన్ ఫామా, లేదంటే సిరప్ ఫామా. అదే కాకుండా ఏంటంటే విటమిన్ డి రావాలి అంటే ఏ టైంలో సూర్యరశ్మికి మనం ఎక్స్పోజ్ అయితే మనం విటమిన్ డిని మన బాడీలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఏంటంటే పేషెంట్స్ అందరిలో కూడా ఏంటంటే ఒక అపోహ ఏంటంటే విటమిన్ డి అంటే కాల్షియం, కాల్షియం అంటే విటమిన్ డి, బోన్ స్ట్రెంత్ పెంచాలంటే విటమిన్ డి ఏ అని ఒక అపోహ అనమాట. బేసికల్గా చెప్పాలంటే విటమిన్ డి ఓన్లీ బోన్లో స్ట్రెంత్ పెంచడానికి వాడాల్సిన హార్మోనే కాదు. యాక్చువల్గా విటమిన్ డికి చాలా మల్టిపుల్ ఫంక్షన్స్. నెంబర్ 1 ఈజ్ ఇమ్యూనిటీ బూస్టర్. ఎవరిలో అయితే విటమిన్ డి చాలా తక్కువ మోతాదులో ఉంటుందో వాళ్ళు దే ఆర్ ప్రోన్ టు లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్ కావచ్చు, వైరల్ ఫీవర్స్ కావచ్చు. ఎందుకంటే మన డిఫెన్స్ వ్యవస్థ ఏదైతే తెల్ల కణాలు ఉన్నాయో వాటిని బలోపేతం చేసేదే విటమిన్ డి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యువర్ విటమిన్ డి ఈజ్ లెస్, try to correct it by consulting any nearby physician. That is number 1. రీసెర్చ్లో కూడా ఏం తేలిందంటే ఎవరికైతే విటమిన్ డి చాలా తక్కువ మోతాదులో ఉంటుందో నాట్ ఓన్లీ దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ బట్ ఆల్సో వాళ్ళకి ఊబకాయంతో సఫర్ కావడము, బీపీ పెరగడము, హార్ట్ అటాక్ ప్రాబబిలిటీ, టైప్ 1 మధుమేహ వ్యాధితో కూడా బాధపడుతూ ఉంటారు. వీళ్ళలో కొంతమందికి ఈవెన్ రీసెర్చ్ చెప్పేది ఏంటంటే క్యాన్సర్కి కూడా లోనయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి విటమిన్ డి ఉపయోగాలు. ఇవే కాకుండా ఏంటంటే ఈవెన్ మెంటల్ స్టేటస్ స్టేబుల్గా ఉండడానికి కూడా విటమిన్ డి ఇంపార్టెంట్. ఎవరిలో అయితే విటమిన్ డి తక్కువ ఉందో వాళ్ళలో కూడా ఎక్కువ వరకు ఈ డిప్రెషన్ కావచ్చు, అల్జీమర్స్ డిసీజ్ కావచ్చు, ఏదైతే సైకాట్రిక్ ప్రాబ్లమ్ షిజోఫ్రీనియా అంటాం, అది కూడా ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే బెటర్ ఏంటంటే ఒక చిన్న టెస్ట్ ద్వారా విటమిన్ డి లెవెల్స్ మనం అసెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిలో ఉంటే మన డెఫిసిట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒక ఇంజెక్షన్ రూపంలో, లేదు కొద్ది గొప్ప బార్డర్లో ఉన్నామంటే మనం ఒక సిరప్ లేదంటే ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు, గ్రాన్యూల్స్ రూపంలో తీసుకోవచ్చు. బట్ న్యాచురల్గా విటమిన్ డి అనేది మనకు సన్లైట్ ద్వారా వస్తుంది. సో దాంట్లో కూడా ఒక అపోహ, పేషెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే ఎర్లీ మార్నింగ్ సన్లైట్ అనుకుంటారు. అది తప్పు. లాట్ ఆఫ్ రీసెర్చ్ హెస్ డిస్ప్రూవ్డ్ దట్ ఎట్ 6 o'clock యూ డోంట్ గెట్ బెటర్ విటమిన్ డి, న్యాచురల్ విటమిన్ డి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సన్లైట్ అనేది ఒక తప్పు కాన్సెప్ట్. నార్మల్గా ఏంటంటే ఈ సన్లైట్లో కూడా అల్ట్రావైలెట్ బి అనేది ఇంపార్టెంట్ మనకు విటమిన్ డి ఫార్మేషన్కి. మన స్కిన్ లోపల ఏదైతే కొలెస్ట్రాల్ లేయర్ ఉంటుందో దాని ద్వారా ఈ విటమిన్ డి సూర్యరశ్మి మనకి స్కిన్ మీద పడినప్పుడు మనకి ఈ విటమిన్ డి అనేది ఉత్పత్తి అనేది ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ప్రజెంట్ డే సినీరియోలో ఏంటంటే ఎవరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సన్లైట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అదే కాకుండా మనం ఫుల్ స్లీవ్స్ వాడడము, మెయిన్గా ఏషియన్ రేస్లో ఏంటంటే వీఆర్ ఆల్ ట్యాండ్ పీపుల్. సో అంతగా మనకి సూర్యరశ్మి అనేది అబ్జర్వ్ కాకపోవడము, దానివల్ల విటమిన్ డి లోపించడం జరుగుతుంది. సో ద బెస్ట్ టైం ఫర్ యూస్ అల్ట్రావైలెట్ బి ఈస్ ఆఫ్టర్నూన్ 11 o'clock to 2 o'clock. గెటింగ్ ఎక్స్పోజ్డ్ అట్లీస్ట్ 10 to 20 minutes ఈజ్ ద బెస్ట్ పీరియడ్ అన్నట్టు. సో ఈ టైంలో 11 o'clock to 2 o'clock మీరు ఈవెన్ మీ గూగుల్లో కూడా ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎర్లీ మార్నింగ్, ఇట్ ఈస్ ఆఫ్టర్నూన్ ఎట్ 11 to 2 o'clock. సో ఇదే కాకుండా ఏంటంటే మనకి న్యాచురల్ సోర్సెస్ కాకుండా మనకి ఏమైనా ఫుడ్ సప్లిమెంట్స్ కాకుండా మన ఫుడ్ పరంగా ఏమైనా విటమిన్ డిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే టు బి ఫ్రాంక్ ఏ ఫుడ్ స్టఫ్లో కూడా అంతగా లేదు. కొంచెం మష్రూమ్స్లో ఉంది కానీ అది చాలా తక్కువ మోతాదు. సో అల్టిమేట్గా వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ విటమిన్ డి ఈజ్ ద ఇమ్యూన్ బూస్టర్. సో ఇయర్లీ ఒకసారి విటమిన్ డి చెక్ చేసుకొని తక్కువ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ సప్లిమెంట్ ఎక్స్టర్నల్లీ యాజ్ వెల్ యాజ్ గెట్ ఎక్స్పోజ్ టు సన్లైట్ between 11 o'clock to 2 o'clock. At least 10 minutes is sufficient. Last but not the least, విటమిన్ డిని మనము అతిగా వాడడం వల్ల కూడా ఒక పెద్ద డేంజర్ అనమాట. సో అందుకే మనం ఏంటంటే ఏదైతే డాక్టర్స్ ఈ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ 8 weeks 12 weeks రాస్తారో అది దాటి వాడకూడదు. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ బెటర్ ఏంటంటే విటమిన్ డి చెక్ చేసుకోవాలి. ఏదైతే హైయెస్ట్ మార్క్ 100 ఏదైతే అది దాటిపోయినప్పుడు ఏంటంటే హైపర్ విటమినోసిస్ డి అనేది ఒక వ్యాధి అనుకోవచ్చు. ఇది ఒక డేంజర్ వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే ఆ పేషెంట్స్ ఎక్కువ యూరినేట్ చేయడము, ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్, కడుపులో నొప్పి రావడము, లేదంటే కొంతమందిలో కిడ్నీలలో చిన్నగా స్టోన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్తో బాధపడడం అనేది జరుగుతుంది. సో
beware of vitamin D toxicity, what I mean to say. So don't misuse డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్. వాళ్ళు ఏది రాస్తారో అంతవరకే వాడాలి, అక్కడికి బంద్ చేయాలని నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎట్ పనిషా స్పైన్ పెయిన్ ఆర్థో స్లీప్ సెంటర్. థ్యాంక్ యూ.